నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల పట్టణంలో బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకింగ్ సేవలను 5 రోజులకు పరిమితం చేయాలని డిమాండ్ చేసి ఎస్బీఐ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 27 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రాజమౌళి, శేఖర్, ఎస్బీఐ కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కెనరా బ్యాంక్, అలాగే కెనరా బ్యాంక్ రవి, యూనియన్ బ్యాంక్ శ్రీకాంత్ రెడ్డి, వివిధ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. వచ్చినా కూడా లివేస్తారు. కామెంట్స్ ఇంకోటి మేము ఇప్పుడు అందరి జనరల్ ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఒక గ్రూప్ లేదు మన దగ్గర. సో గద్వాల మొత్తాన్ని అన్ని బ్యాంక్స్ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. అందులో నేను అతన్ని యాడ్ చేస్తాం అడ్మిన్ గా. ఇనిషియేట్ తీసుకొని మీ వాళ్ళందరినీ యాడ్ చేయండి. ఇంకోటి అందులో మనం ఏమున్నా ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ జయశ్రీ ఆధ్వర్యంలో సరస్వతి పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా 80 మంది చిన్నారులకు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం నిర్వహించినట్లుగా ఆమె తెలిపారు. ఇది ప్రతి సంవత్సరము పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తాం. మన రాష్ట్రంలో ఉన్న అన్ని శిశు మందిరాలలో ఇది ఒక పెద్ద పండగగా, ఎలాగైతే దసరా, దీపావళి జరుపుకుంటాం అలాగా మేము వసంత పంచమిని కూడా పెద్ద పండగగా జరుపుకుంటాం. ఇక్కడ అందరూ మాతలు ఈరోజు దగ్గర 85 మంది మాతలు మా శిశు మందిరంలో అక్షరాభ్యాసాన్ని విద్యార్థులతోనే చేయించడానికి వచ్చిందనమాట. అయితే ఇది శిశు మందిరాలే కాకుండా ఈ మారుతున్న జనరేషన్ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలో కూడా వసంత పంచమిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది చాలా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా సరస్వతి మాత అంటే ఎవరు అన్ని విద్యార్థులకు తెలియజేయడము మాకు చాలా గర్వకారణంగా ఉన్నది. కాబట్టి అందరూ కూడా విద్యార్థులు ఈరోజు అక్షరాలు దిద్దించడం వల్ల పిల్లలకు జ్ఞానము, బుద్ధి అన్నీ కూడా కలుగుతాయని, ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ములుగు జిల్లా మేడారంలో కొబ్బరికాయలు విసరడంతో 10 మంది భక్తులు తలకు గాయాలయ్యాయి. ఇక భక్తులు తీవ్ర రక్తస్రావంతో ప్రథమ చికిత్స పొందారు. ఇక స్థానికులు భక్తుల భద్రతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గద్దెల వద్ద కొబ్బరికాయలు విసరడాన్ని ఆపేశారు అధికారులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూటమి పాలన కొనసాగుతుందని నేతలు తెలిపారు. అనంతరం మండలంలోని ప్రధాన కూడలిలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. యువనేత, యువగళం, రథసారథి, తెలుగు యువత ఉత్తేజపరిచే నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క 43వ జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఈరోజు గూడూరు మండలంలో హాస్పిటల్స్కి సంబంధించి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం ఈ జన్మదిన వేడుకల సందర్భంగా చేపట్టడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయం, గతంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు
యువత పట్ల కానీ విద్యార్థుల పట్ల పనిచేస్తారు. వారి యొక్క మరి పుట్టిన సంవత్సరం వేడుకల్ని ఇంకా గొప్పగా ఘనంగా మరి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. బాపట్ల జిల్లా సువర్టుపురం గ్రామంలోని ఎస్టీ హాస్టల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని టీడీపీ నేతలు, యువ నాయకులు విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేశారు. లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ విద్యార్థులతో కలిసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సాధు నాగేశ్వరరావు, భోగిరి రామారావు, నగేష్, భోగిరి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అంటాం, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మన ఐటీ మినిస్టర్ ఎవరు? మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్. కరెక్ట్, వెరీ గుడ్. నారా లోకేష్ గారు చాలా పైన చదువు చదువుతున్నారు. అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పోయి అక్కడ ఎంబీఏ చేశారు. ఇక్కడ నుంచి మన తెలుగు ఆయన అమెరికా వెళ్ళి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి వరల్డ్ బ్యాంక్లో కూడా పనిచేశారు. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ పొందారు. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయనకి ఒక మంత్రి, చాలా చిన్న వయసు, మంత్రి శాఖ మంత్రి పదవి ఆయనకు దక్కింది. అందుకు బుక్స్ మనం పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అందరూ వచ్చారు ఇక్కడ, నాతో సహా అందరికీ బుక్స్ పంపడానికి. మరి మీరు అనుమతిస్తే నాకు 2 బుక్స్ ఇస్తే అందరి పిల్లల మధ్యలో పోయి నేను ఇస్తాను. మీరు అందరు అలాగే కూర్చోండి, నేను దగ్గరకు వచ్చినప్పుడు నుంచోండి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్లో కొత్త ఎస్ఓపీ ప్రకారం రీసర్వే శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్డీఓకే మాధురి తరగతులను పరిశీలించి సూచనలు ఇచ్చారు. తహసీల్దార్లు, సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో డివిజన్కు చెందిన రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, అలాగే గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సెక్యూరిటీగా ఉన్న జవాన్ చిన్నారెడ్డి సాయంత్రం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి శ్రీ సుబ్బరాయుడు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫ్యామిలీ అంటే ఎవరిని వెంటనే ఊరేసుకుందామంటే పార్వతీపురం మన్యం జిల్లా వనజ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు ఆయేషా పరిస్థితి విషమంగా ఉంది. మరొక 2 కుమార్తెలు అనాథలయ్యారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీరే చేస్తున్నారుగా,
ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ, కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్
నచ్చెడుడు లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ నీ అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. మల్కాజ్గిరి జిల్లాలోని నేరేడ్మెట్ గ్రామ బొడ్రాయి 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల ప్రారంభాన్ని మహాగణపతి పూజతో ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు సాగాయి. ఈ సందర్భంగా నేరేడ్మెట్ గ్రామంలోని అన్ని అమ్మవార్ల దేవాలయాలకు ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బొడ్రాయి కమిటీ సభ్యులు మాట్లాడుతూ బొడ్రాయి ఆశీస్సులతో గ్రామం సుఖ సంతోషాలతో ఉందని తెలిపారు. అన్ని చేయాలా, ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ దినం. రేపు నుంచి కూడా మీరు శాఖ తీసుకొచ్చిన, బోనం తీసుకొచ్చిన, నైవేద్యాలు తీసుకొచ్చిన అమ్మవారికి ఇక్కడ ఇచ్చేటువంటి ఏవైతే ప్రసాదాలు ఉంటాయో వాటికి కూడా వితరణ జరుగుతుంది. ప్రసాదాలు ఇవ్వబడతాయి, వాటిని కూడా తీసుకోవాలా. ఈ విధంగా మన బొడ్రాయి యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలా. మంచి ఆయురారోగ్యాలతో మంచిగా వికసిల్లాలంటే పూజించుకొని అన్ని కార్యక్రమాలు సజావుగా చక్కగా చేసుకుంటే గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుంది. అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. మానసికంగా కానీ మన పిల్లలు 7వ తారీఖు మంగళవారం 20వ తారీఖు నాడు జెండా వందనం ఉండదు కాబట్టి ఇక్కడ ఏముండదు. పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అంటే వేలాది మందికి భోజనం ఉంటుంది కాబట్టి అందరు రావాలి. ఇక్కడ గ్రామం మొత్తం వచ్చినా ఇక్కడ అన్న ప్రసాదం దొరుకుతుంది. అన్న ప్రసాదము అమ్మవారి దగ్గర తినిపోవాలి అందరూ కూడా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఇలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జే అన్నవరం వరకు 12 కిలోమీటర్లు R&B రోడ్ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ఆదివాసీ సంఘ అధ్యక్షుడు లోతా రామారావు ఆధ్వర్యంలో సిపిఎం ఆదిమత సంఘాలు ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర సిపిఎం నాయకుడు రామారావు మాట్లాడుతూ ప్రాణాలను కోల్పోయినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీ హరిరాజు, ప్రతిపాడు సిఐ సూర్యాపారావు పోలీసుల బలగంతో మోహరించారు. మంచులో వాళ్ళు పడుకున్నారు. ఈ రోజు మేము అందరం వెళ్తుంటే మమ్మల్ని ఆఫ్ చేస్తే ఎంతకాలం ఇలాగా అంటే రోడ్డు పరిస్థితి మీకు కనిపించట్లేదా? నేను పోలీస్ వారిని అడుగుతున్నాను, ఈ రోడ్డు ఎలా ఉంది? ఈ రోడ్లో మీరు తిరుగుతున్నారు కదా, మమ్మల్ని ఆఫ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ ఉద్యమాన్ని మీరు ఆపలేరు. మేము ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాము. రోడ్డు వేసే వరకు, అధికారులు దిగి వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళు మా దగ్గరికి రావాలి. మేము రోడ్డు ఎక్కాం కాబట్టి మీ పోలీసులు ఎస్ఐలైనా, సిఐలైనా, కానిస్టేబుల్ అయినా రోడ్డు మీదకి మా దగ్గరకు వచ్చారు. మేము రోడ్డు ఎక్కాము, మమ్మల్ని ఈ ఉద్యమం చేయకుండా ఆఫ్ చేస్తున్నారు. మా గొంతులు నొక్కాలని చూస్తున్నారు కానీ ఈ ఉద్యమం అయితే ఆగదు. మమ్మల్ని ఇక్కడ ఆఫ్ చేస్తారా లేకపోతే రామారావు గారి దగ్గర మమ్మల్ని పంపిస్తారు? కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే శానిటేషన్ కార్మికుల వేతన సమస్యలను పరిష్కరించమని స్కూల్ ఆయాల సంఘ ఆధ్వర్యంలో పెద్దాపురం విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వారాంతరాలుగా వేతనాలు
పావుగా అందుతున్నాయని పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. అంతేకాక 50 మంది విద్యార్థులకు ఒక ఆయా నియమించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ బళ్ళ నాగమణి, కర్రి దుర్గా, ఉలవల కాంతం, బత్తుల సచివణి పాల్గొన్నారు. ఎలిమెంటరీ స్కూల్స్ లో ఉన్న ఆయాలందరూ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఎంఈ ఆఫీస్ కాడ ధర్నా చేయడానికి మేము అందరం వచ్చాము. మాకు జీతాలు తక్కువగా ఇస్తున్నారు. 6,000 రూపాయలతో మేము బతకలేక మేము ఇస్తున్నాం. పిల్లలు ఎక్కువైపోయారు, క్లాసులు కూడా ఎక్కువ ఉన్నాయి. అవి శుభ్రం చేసేటానికి పోవడానికి టైం పడుతుంది. మాకు ఇచ్చే జీతాలు అరాకొరంగా ఉంటున్నాయి. ఆ జీతాలు కూడా నెలలో ఇవ్వట్లేదు. 4 నెలలకోసారి 3 నెలలకోసారి ఇస్తున్నారు. మా సమస్యలను పరిష్కరించాలని ఎంఈ గారి దగ్గరికి వచ్చి మా సమస్యలు చెప్పుకొని మేము 2వ తారీఖుని ధర్నాకి మేము రిటర్మినేషన్ ఇవ్వడానికి వచ్చామండి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. వర్ధిల్లాలి, ఆయల్ సమస్యలు పరిష్కరించాలి, ఆయా సమస్యలు పరిష్కరించాలి. కాకినాడ జిల్లా ఎలేశ్వరంలో మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను పట్న టీడీపీ కార్యాలయం వద్ద నాయకులు బోదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణుల సమక్షంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎలేశ్వరం ఎయిమ్ ఫర్ సేవాస్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో సుమారు 50 మంది చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, కొణాల వెంకటరమణ, పెండ్రా శ్రీను, రాయుడు చిన్న పాల్గొన్నారు. పెద్దపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అందరి అభిమాన నాయకులు వరపుల సత్యప్రభారాజు గారి యొక్క సూచన మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిశ నిర్దేశం చేస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మా ప్రతిపాడు నియోజకవర్గం ఏఎస్ నగర పంచాయతీలో గల మా కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సైనికులు, ముందు చూపు ఉన్నటువంటి నాయకులు, ఒక చంద్రబాబు నాయుడు గారిని మనం విజనరీగా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఈ రోజు ముందుకెళ్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి లోకేష్ అన్నకి మంచి భవిష్యత్తు ఉండాలి. ఆయన ఆరోగ్యం బాగుండాలి, భవిష్యత్తు ఉన్నతమైన శిఖరాలకి చేరాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై టీడీపీ. ఓకే. పెద్దపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు బంగ్లా మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వీడాలని, రైతులకు రాజముద్రతో కూడిన పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మోహనరెడ్డి, ఉసనయ సంజన్న పాల్గొన్నారు. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అన్ని తహసీల్దార్ల ఆఫీసులోకి వచ్చినాయి. ఇంకా కొన్ని తెలియక రైతులంతా కూడా తహసీల్దార్ల ఆఫీసుల చుట్టూ వాటి చుట్టూ తిప్పుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులకు ఒకటే క్లియర్గా చెప్తున్నాం, మీరు 22A1 కాలంకు సంబంధించినట్టు కానివ్వండి, ఇనామ్ ల్యాండ్స్కి సంబంధించినట్టు కానివ్వండి, బంజరు భూములకు సంబంధించినటువంటి కానివ్వండి, ఏదైనా సరే లిస్టు మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ రైతు ఏ సమస్యతో తిరుగుతున్నాడో వాటిని పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే సార్, మీరు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే మా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు కానివ్వండి, 50th ఫైనాన్స్ కానివ్వండి, కొన్ని డబ్బులు చూడగలిగినాము. మా జీవితంలో మేము ఎందుకు ఆ ప్రభుత్వంలో సర్పంచులుగా ఎన్నుకున్నామని చెప్పేసి బాధపడినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పేసి మొరపెట్టుకున్నటువంటి సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు కూడా ఈ మండలంలో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఈ మండలాన్ని అభివృద్ధి దిశగా కృషి చేయడానికి, ఎందుకంటే
తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా 2019లోనే ఇది ఒక్కసారి మాత్రం ఎంపీపీ తెలుగుదేశం పార్టీ అయింది. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ జూపాడు బంగ్లా ఎంపీ పెట్టేనే తెలుగుదేశం పార్టీ అన్నట్లునే ఈ మండలంలో ప్రజలు ఆదరించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ రోజులు వచ్చాయని చెప్పేసి కూడా ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇదే మీ మండలానికి సంబంధించి 9 వర్కులకు దాదాపు 60 వర్కులకు ఫేజ్ లో దాదాపు 2,26,00,000 ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చాం. జనగామ జిల్లాలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సంబరాలను ఘనంగా చేపట్టారు. టీడీపీ రాష్ట్ర నాయకులు రామిని హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.